సమ్మర్ హాలిడేస్ 24th కదా, 24th. ప్రేమ్ సాగర్ గారు, మీకు ఏ ప్రోగ్రామ్ అయినప్పుడు కూడా ఇదేదో పడమట మా స్కూల్లోనే పెడుతున్నాం, మాకు డిస్టర్బెన్స్ అని చెప్పి మీరు ఏమి ఇది ఒక బర్త్డే అనుకుని ఫీల్ అవ్వట్లేదు కదా, ఫీల్ అవ్వట్లేదు. ఓకే, సో అది గౌరవంగా ఫీల్ అవుతున్నారు నేను అనుకుంటున్నాను, ఒక అవకాశంగా. వెరీ గుడ్. సో అంతే కదమ్మా, లేకపోతే మేము వచ్చామనుకున్నట్టు ఒక గంట ముందు మీకు మళ్ళీ డిస్టర్బెన్స్, మళ్ళీ వెళ్ళిపోయాక డిస్టర్బెన్స్, ప్లానింగ్ అంతా కూడా దెబ్బతింటుంది కదా. ఐరన్ ఫోలిక్ యాసిడ్ అనేది మనం టాబ్లెట్స్ ఇస్తున్నాము. వర్కింగ్ డేస్లో అంతా కూడా మనకి టీచర్సే ఇస్తున్నారు, మీరు కూడా చక్కగా దాన్ని కన్జ్యూమ్ చేస్తున్నారు, బాగుంది, దానివల్ల మంచి ఇంపాక్ట్ అనేటువంటిది వచ్చింది. అయితే హాలిడేస్ ఏవైతే ఉన్నాయో, లాస్ట్ ఇయర్ కూడా హాలిడేస్లో ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి ఇచ్చి ఇంటి దగ్గర వేసుకునేటువంటి కార్యక్రమంలో ఆ విధంగా ఇప్పుడు కూడా ఈ సమ్మర్ అనేది 24 ఉందా, సో ఈ సమ్మర్లో కూడా ప్రతి ఒక్కరు కూడా వేసుకునేటట్టు చేద్దాము, అది ఇక్కడ నుండి ఇనిషియేట్ చేద్దాము అనుకుని చెప్పేసి ఈ ఐరన్ ఫోలిక్ యాసిడ్ సో సమ్మర్కి ఇచ్చే ఆ ప్రోగ్రామ్ని ఇక్కడ ఇనిషియేట్ చేస్తున్నాము. ఇప్పటికే నాకు తెలిసినంత వరకు ఎవరికైనా బిలో 8 ఎవరైనా ఉన్నారా? బిలో 8 ఎవరైనా ఉన్నారా? ఎవరు లేదు. సో 8 to 10 ఎవరైనా ఉన్నారా? 8 to 10 ఉంటారు, ఒకసారి చూసుకుంటే మంచిది. 10 అందరూ 10 అబవ్. 12 కన్నా అబవ్ ఎవరు ఉన్నారు? 12 and above. ఓకే, బాయ్సే కనిపిస్తున్నారు. సో బాయ్స్ ఇట్స్ ఏ న్యాచురల్ ఫినామినన్. కాబట్టి గర్ల్స్ అనేటువంటి మ్యాక్సిమం మీకు ఎంత ఉంది? మీకు తెలుసా మీది ఎంత ఉందమ్మా? మీది ఎంత ఉంది తెలుసా లేదా? ఉందా అంటే అనుకో, సుమారుగా చెప్పేస్తున్నావా? ఓకే, అంటే మనకి టెస్ట్ రెగ్యులర్గా టెస్ట్ చేయడం అనేటువంటి ఒక ప్రాక్టీస్ ఉంది కదా, మీరు చెప్పగలరు ఎవరికి ఎలా ఉందంటే మ్యాక్సిమం సుమారు యావరేజ్గా ఒకసారి, అది ఇంపార్టెంట్ ఏదైనా మన. ఓకే, సో అంటే ఇప్పుడు వీళ్ళందరికీ కూడా మరి ఇప్పుడు ఎలా ఇస్తున్నాము, అది వీక్లీ ఐరన్ ఫోలిక్ యాసిడ్ విప్స్ అండ్ ప్రోగ్రామ్ అవుతుంది కదా, వీక్లీ ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్. ఓకే, ఇది ఏంటిది? ఇది కేవలం ఏంటిది? ఎస్ అని ఎందుకు నేను స్ట్రెస్ చేశాను? సప్లిమెంటేషన్ సుమా. యాక్చువల్గా చేయాల్సింది మంచి న్యూట్రిషన్ తీసుకోవాలి, అంతే కదా, మంచి న్యూట్రిషన్ తీసుకోవాలి. న్యూట్రిషన్ అనేటువంటి తీసుకున్నప్పటికీ కూడా కొన్ని కారణాల చేత ప్రాపర్గా అబ్జార్ప్షన్ అనేటువంటి జరగకపోతే అప్పుడు మనకు ఈ సప్లిమెంటేషన్ అనేటువంటిది కాన్సెప్ట్ వచ్చింది కదా. సో పాతకాలంలో మనకి ఇప్పుడు నిజంగా ఇవన్నీ ఉండేవా? లేవు కదా. మనం నిజంగా మనకు ఎక్కువగా మనం ఏం వాడుతున్నాము? ఇప్పుడు మనము చింతపండు వాడుతున్నాం కదా. చింతపండు అనేటువంటి ఎక్కువగా ఎందుకు వాడుతున్నాము? సో వైటమిన్ సి ఉంటుంది. ఆ వైటమిన్ సి అనేటువంటిది ఉన్నాక అది ఇమ్యూనిటీని పెంచడానికి ఉపయోగపడుతుంది, ఏమైనా డిసీజెస్ ఇలాంటి వాటికి వస్తే ఫైట్ చేయడానితో పాటుగా ఐరన్ని ప్రాపర్గా అబ్జర్వ్ చేయడానికి కూడా అది ఉపయోగపడుతుంది. సో ప్రతిదీ ఇప్పుడు B12 అనేటువంటిది ఉందనుకున్నాము. B12 కూడా సో అది కూడా ఏమవుతుంది, మన నర్వ్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండాలి కదా. నర్వ్ సిస్టమ్ అనేటువంటి స్ట్రాంగ్గా అనేటువంటి ఉండాలా, అది మళ్ళీ B12 అబ్జర్ప్షన్ కూడా మళ్ళీ ఇండైరెక్ట్గా ఉపయోగపడుతుంది. సో ఈ ఐరన్ ఏదైతే అనుకుంటున్నామో ఐరన్ చాలా మనకు అవసరం కాబట్టి ఆ ఐరన్ జనరల్గా మన బాడీలో ఎక్కడ స్టోర్ అవుతుంది? ఐరన్ బోన్ మ్యారో అంటాం కదా, బోన్ మ్యారో కానీ స్ప్లీన్ కానీ లివర్ కానీ దాంట్లో స్టోర్ అనేటువంటిది అవుతుంది. సో ఎప్పుడు మనకి అవసరం అనేటప్పుడు, అందుకే ఇప్పుడు ఈ బోన్ మ్యారో స్టెమ్ సెల్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఇదంతా వచ్చింది కదా. కొందరికి ఇప్పుడు ప్లాస్టిక్ ఎనీమియా అని ఉంటుంది, అప్పుడు ఒక వెరీ రేర్ డిసీజ్. దాంట్లో వాళ్ళకి ఆ స్టెమ్ సెల్స్లో ఏవైతే ఉన్నాయో ఆ సెల్స్ అనేటువంటివి అక్కడ ప్రొడ్యూస్ కావు, అది ఆ రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడ్యూసే కావు. సో దాంతో మొత్తం అనేటువంటిది బోన్ మ్యారో అనేటువంటిది ఆ సెల్స్ అనేటువంటివి ఉండవు, ప్రొడ్యూస్ కావు. సో అవన్నీ కూడా ఆ సెల్ ఫంక్షనింగ్ బాగుండాలంటే సెల్ గురించి మీరు అందరికీ చెప్పుకుంటారు, ఇలాంటి మినరల్స్ ఇలాంటి వైటమిన్స్ అనేటువంటివి కావాలి కదా.
సో కాబట్టి మోర్ అండ్ మోర్ న్యూట్రిషన్ అనేటువంటి తీసుకోండి, మంచి న్యూట్రిషన్ అనేటువంటి తీసుకోవాలి మనం. ఆ న్యూట్రిషన్ అయినాక అప్పుడు కూడా మనకి అనుకునే ఎనర్జీ రావట్లేదు, హెల్త్ రావట్లేదు అనుకునేటప్పుడు ఐఎఫ్ఏ అనేటువంటి సప్లిమెంటేషన్ ఎలానో మనము ఇస్తున్నాము. మనకి ఇప్పుడున్న దాంట్లో మెజారిటీ చాలా మందికి కూడా ఇప్పుడు చూడండి ఇంత చేసినా ఎవరికి కూడా 10, 11 అనేటువంటి ఉంది. బట్ అదే ఫారిన్ కంట్రీస్లో వాళ్ళకి ఎక్కువగా 12, 13 అనేటువంటి ఉంటుంది. మన జీన్ అనుకుంటాం, మరి ఏమో ఏషియన్ జీనో అది ఎప్పుడు ఆ 10, 11 అనేటువంటిది ఉమెన్కి ఎక్కువ మెయింటైన్ అవుతుంది. దాంతోపాటుగా ప్రెగ్నెన్సీ ఇష్యూస్ అనేటువంటివి ఉంటాయి వీటన్నిటి వల్ల. కాబట్టి ఈ ఐఎఫ్ఏ టాబ్లెట్ చాలా ఇంపార్టెంట్. మీకు తీసుకునేటప్పుడు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ లాగా అనిపిస్తుంటాయి. సో భోజనం చేసేసాక వెంటనే వేసుకోవడం వల్ల ఒక్కొక్కసారి అది వామిటింగ్ లాగా అనేటువంటిది, నాసియా లాగా ఇలా అనిపిస్తుంటుంది. సో కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా పడవచ్చు. కొందరికి ఇది ఒక భోజనం చేశాక ఒక అరగంట తర్వాత వేసుకుంటే బాగుండొచ్చేమో కొందరికి, లేదా ఒక్కొక్కసారి కొందరికి ఎంప్టీ స్టమక్లో వేసుకుంటే అనేటువంటిది కొందరు చెప్తూ ఉంటారు. ఎంప్టీ స్టమక్లో వేసుకుంటే అబ్జార్ప్షన్ చాలా బాగుంటుంది అని చెప్పి కొందరు అనుకుంటారు. ఒకవేళ భోజనం తర్వాత గంట తర్వాత వేసుకుంటే ఇంకా బాగుంటుంది అని చెప్పి డిఫరెంట్ థీరీస్ ఉన్నాయి. మీకు ఏదైతే మీకు అది మీ బాడీకి అది అడ్జస్ట్ అవుతుందో దాని తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకొని ఇట్టి పరిస్థితుల్లోనూ కూడా యాక్టింగ్ చేస్తూ నోటి దగ్గర వేసుకుంటున్నట్టు వేసి పక్కన పడేయవద్దు. ఓకే, అది జనరల్గా చేసేటువంటి తప్పు కదా. ఎక్కువ మంది మనం ఏం చేస్తుంటామంటే డిసీజ్లో మనం అందరం కూడా నేను అందరం కూడా డాక్టర్ అనే కన్నా డాక్టర్ ఇచ్చేటువంటి మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము టైంకి సరిగా వేసుకోకపోవడం వల్ల, డాక్టర్ చెప్పిన 7 రోజుల బదులు 7 రోజులు వేయకపోవడం వల్ల 2 రోజులు 3 రోజులు వేసేసాక నార్మల్సీ వచ్చేసాక మిగిలిన 4 రోజులు అవసరం లేదు దానికి చెప్పేసాను దానివల్ల పక్కన పెట్టేయడం వల్లనే ఆ ప్రాబ్లం మెల్లమెల్లగా పెద్దదైపోతుంది. అందరికీ తెలుసు. మనం అందరం కూడా ఏం చేస్తుంటామంటే డోసేజ్ దానికి ప్రతి ఒక ఆర్గనైజం ఉంది అని అనుకుంటే దాన్ని కంప్లీట్గా చంపాలే కానీ ఇలా చంపినట్టు చేసేసి విడిచిపెట్టేసామనుకోండి తర్వాత మళ్ళీ అది పెద్దదైపోతుంది. మనకు దీనికి కూడా ఏం చేస్తున్నాము అనుకోండి 1 రోజు, 2 రోజులు, 3 రోజులు వేస్తున్నాము, మళ్ళీ దాన్ని పక్కన పడేస్తున్నాం. అలా వద్దు. సో ఈ ఐఎఫ్ఏ టాబ్లెట్స్ ఇవి ఇస్తున్నాము అన్నట్టు ఇంటి దగ్గర చక్కగా వేసుకోండి. ఎప్పుడైతే మీ నర్వస్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటుందో, మీ సెల్ అనేటువంటి ఎనర్జెటిక్గా ఉంటుందో, ఎంటైర్ బాడీ అంతా నథింగ్ బట్ వన్ సెల్ డిఫరెంట్ సెల్స్ ద్వారా వచ్చింది. సెల్ అనేటువంటి ఆక్సిజన్ అనేటువంటి మంచి సప్లై ఉందనుకోండి యాక్టివ్గా ఉన్నాం, అంతే కదా, సింపుల్ లాజిక్. కాబట్టి దానికి తగ్గ అందుకు ఐఎఫ్ఏ ఇదేదో ఇస్తున్నారు, గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది, వేసుకోకపోయినా పర్వాలేదు పక్కన పడేద్దాము, ఇదేదో మనకి మళ్ళీ దీని వల్ల వేసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ వచ్చేసింది, మలబద్ధకం వచ్చేసింది, ఇలాంటివన్నీ కాదు. దాని తగ్గట్టుగా సఫిషియెంట్ వాటర్ తీసుకోవడం అన్నీ చేస్తే ఇది ఒక మంచి ప్రోగ్రామ్. మీ ఆరోగ్యం బాగుంటుంది, మీ తెలివితేటలు అనేటువంటివి పెరుగుతాయి. సో దెన్ ఖచ్చితంగా మీ ఎగ్జామినేషన్స్ ఇప్పుడు ఎందుకంటే ఎంత చేసినామా మీరు ఏమైనా ఇప్పుడు ఒకరు ఐఏఎస్ అవ్వచ్చు, ఇంకొకరు మంత్రి అవ్వచ్చు, ఇంకొకరు సో డిఎంహెచ్ అవ్వచ్చు, ఇంకొక టీచర్ అవ్వచ్చు. ఆరోగ్యం బాగాలేకపోతే ఏముండదు, అవునా లేదా? ఎంతైనా మనం ఏమైనా సాధించవచ్చు కాక ఏమైనా అయిపోయినాక ఆరోగ్యం అనేటువంటిది బాగాలేదు అనుకుంటే, పాడైంది అనుకుంటే మనం దాన్ని నిజంగా ఎంజాయ్ చేయగలమా? ఎంజాయ్ చేయలేం కదా. కాబట్టి అందుకే మనం ఆ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు ఖచ్చితంగా ఈ ఐఎఫ్ఏ టాబ్లెట్స్ పక్కన పడకుండా ఖచ్చితంగా అనేటువంటిది మీరు తీసుకోవాలి. నేను అందుకే అన్ని రకాల కారణాలకి డిసీజెస్కి కారణం అనేటువంటిది బద్ధకమే కారణము అంటాను. ఓకే, అన్నిటికీ కూడా బద్ధకమే. అంటే ఈరోజు ఒక ప్రాబ్లం వస్తే ఈరోజు వెళ్ళొద్దులే రేపు వెళ్దాం, అవతలప్పుడు వెళ్దాం అనుకుంటే ఆ విధంగా డిలే చేయడం వల్లనే ఎక్కువ మంది చనిపోతున్నారు. యాక్చువల్ అదేదో బ్యాక్టీరియా వల్ల, వైరస్ వల్ల తక్కువట. ఓకే, మ్యుటేషన్ వల్ల. అందుకే ఇప్పుడు ఈ ఐరన్ వల్ల లేదా ఈ ఫోలిక్ యాసిడ్ వల్ల అనేది ప్రాబ్లం రాదు, మనము బద్దకించడం వల్ల ప్రాబ్లం వస్తుంది. ఓకే, ఆ బద్దకాన్ని పక్కన పెడతాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రేమ్సాగర్ గారు. సార్ దియో సార్ సార్
సో వాడాలి